బంగ్లాదేశ్ నీలినీడలు భారత్పై కమ్ముకుంటున్నాయా? ఢాకా జైళ్ల నుంచి తప్పించుకున్న నేరస్తులు ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారా అంటే కాదని నిరాకరించలేని పరిస్థితి ప్రస్తుతం. గత ఆగస్టులో చెలరేగిన అల్లర్ల సమయంలో సుమారు 700 మంది అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే తప్పించుకున్న వారిని ఇప్పటి వరకు గుర్తించలేదని తాజాగా బంగ్లాదేశ్ హోంశాఖ ప్రకటించింది. బంగ్లా జైళ్ల నుంచి తప్పించుకున్న వారంతా భారత్లోకి ప్రవేశించారనే వాదనల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. సంభాల్ అల్లర్లలో పాల్గొన్న వారికి బంగ్లాదేశ్ DNA ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ సీఎం యోగి. మొఘల్ పాలకుడు బాబర్ DNA ఉన్నవారే విధ్వంసాలకు పాల్పడతారంటూ తీవ్రంగా స్పందించారు. యోగి వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం అదే స్థాయిలో ప్రతిస్పందించారు. సంభాల్ కేసు న్యాయస్థానంలో ఉండగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న యోగి అర్ధరహిత వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదన్నారు. బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించదలుచుకుంటే బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారంటూ ఓవైసీ ప్రశ్నించారు. బంగ్లాదేశ్ జైళ్ల నుంచి తప్పించుకున్న నేరస్తులు, ఉగ్రవాద అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు భారత్లోకి చొరబడే అవకాశాలున్నాయని బీఎస్ఎఫ్ అధికారులు గత ఆగస్టులోనే ప్రకటించారు. బంగ్లాదేశ్ వ్యవహారాలను నిత్యం నిశితంగా పరిశీలించే థింక్ ట్యాంకులు కూడా ఇదే విషయాన్ని పదే పదే వెల్లడించాయి. బంగ్లా జైళ్ల నుంచి తప్పించుకున్న వారు భారత్లోకి తప్ప మరో చోటుకు పారిపోయే పరిస్థితి లేకపోవడంతో బీఎస్ఎఫ్ బలగాలు గస్తీని తీవ్రం చేశాయి. బంగ్లాదేశ్, భారత్ మధ్య ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో ఓపెన్ బార్డర్ ఉండడంతో చొరబాట్లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏబీటీగా ప్రసిద్ధి చెందిన అన్సారుల్లా బంగ్లా టీం ఉగ్రవాదులు చాలామంది బంగ్లాదేశ్ జైళ్లలో విచారణ ఖైదీలుగా ఉన్నారు. వీరంతా భారత్ సహా బంగ్లాదేశ్లో సైతం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏబీటీకి చెందిన 3 ఉగ్రవాదులకు ఇటీవలే ముంబై ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. అన్సారుల్లా బంగ్లా టీం ఉగ్రవాదులు పెద్ద ఎత్తున బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు బంగ్లాదేశ్ పోలీస్ వర్గాలతో ఏబీటీ ఉగ్రవాదులకు సంబంధాలున్నాయని గతంలో షేక్ హసీనా ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల చోటు చేసుకున్న బంగ్లాదేశ్ ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన ఇస్లామీ ఛాత్ర శిబిర్కు ఏబీటీతో దగ్గర సంబంధాలున్నాయి. అన్సారుల్లా బంగ్లా టీం ఉగ్రవాదులు భారత్లో విధ్వంసక చర్యలకు పాల్పడి అరెస్ట్ అయిన సుమారు 12 మంది ఉన్నారు. వీరిలో 3కి మాత్రమే ముంబై ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. మిగతా వారిపై నమోదైన కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. బంగ్లాదేశ్ జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయారనే వార్తలు బయటికి రాగానే మహారాష్ట్ర పోలీసులు విచారణ ఖైదీలుగా ఉన్న బంగ్లా టీం సభ్యులతో పాటు శిక్ష పడిన వారిని కూడా విచారించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన ఖైదీలు ఎక్కడ తలదాచుకునే అవకాశాలున్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీ ఎత్తున బ్యాంకు దోపిడీలు చేసి వాటి వల్ల వచ్చిన సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించాలనేది అన్సారుల్లా టీం ప్లాన్. ఇందులో భాగంగానే 2015లో బంగ్లాదేశ్ కామర్స్ బ్యాంక్ లిమిటెడ్పై దాడికి పాల్పడ్డారు. భారీ ఎత్తున నగదు లూటీ చేశారు. ఈ కేసులో బంగ్లాదేశ్ పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారు కూడా మొన్నటి జైల్ బ్రేక్లో పారిపోయినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా పాలన కాలంలో ఏబీటీపై నిషేధం ఉండడంతో బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన అన్సారీ టీం సభ్యులు పూణేలో తలదాచుకున్నారు. 2018లో వీరిని గుర్తించిన పూణే పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి అసలు కుట్రలు ఛేదించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆశ్రయం పొందడం వల్ల సులభంగా దొరికిపోయే అవకాశం ఉండడంతో ఉత్తర భారత రాష్ట్రాలను అనువైన ప్రాంతాలుగా ఏబీటీ ఉగ్రవాదులు భావిస్తున్నారు. స్లీపర్ సెల్స్గా ఉంటూ చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఏబీటీ సభ్యులు అవకాశం వచ్చినప్పుడు, ఆదేశం అందినప్పుడు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. జైళ్ల నుంచి పారిపోయిన బంగ్లాదేశీ నేరస్తులు భారత్లోకి వచ్చే అవకాశం ఉండడంతో కేంద్రం అస్సోం సహా అన్ని ఈశాన్య రాష్ట్రాలని అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాల నిఘా విభాగాలకు నిర్దిష్టమైన ఆదేశాలు, సూచనలు చేసింది. సరిహద్దు గ్రామాల్లోని ఇన్ఫార్మర్ వ్యవస్థను అప్రమత్తం చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇక మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత సరిహద్దులకు టర్కీ డ్రోన్లు తరలించింది. మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల భారీ ఎత్తున TB2 టర్కీ డ్రోన్లు కొనుగోలు చేసింది. సైనిక బలగాల నిఘా విభాగాల కోసం టర్కీ డ్రోన్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్, భారత సరిహద్దుల్లో టర్కీ డ్రోన్లు పసిగట్టిన బీఎస్ఎఫ్ బలగాలు TB2 కంటే అధునాతనమైన హెరాన్ TP డ్రోన్లు మోహరించింది. బంగ్లాదేశ్ ఆందోళనల సమయంలో జైళ్ల నుంచి తప్పించుకున్న నేరస్తులు, ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా లూటీ చేసినట్లు ఆ దేశ జైళ్ల శాఖ ప్రకటించింది. ఆగస్టు మాసంలో జరిగిన ఆందోళనల్లో దేశవ్యాప్తంగా మొత్తం 2000కు పైగా వివిధ రకాల ఆయుధాలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. వీటిలో చాలా ఆయుధాలను తప్పించుకున్న అండర్ ట్రయల్ ఖైదీలే తీసుకెళ్లారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సుమారు 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సరిహద్దు ఇది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లో 24 పరగణాలకు బంగ్లాదేశ్ సరిహద్దు అతి సమీపంలో ఉంటుంది. దీంతో సరిహద్దు భద్రతా బలగాలు ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తమయ్యాయి. విలేజ్ కోఆర్డినేషన్ మీటింగ్ల పేరుతో సరిహద్దు గ్రామాల ప్రజల్ని బీఎస్ఎఫ్ అప్రమత్తం చేస్తోంది. సమాచార వ్యవస్థను పటిష్టం చేస్తోంది. 4 ఏళ్ల క్రితం మిజోరాం సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, బుల్లెట్ల పెట్టెలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగానే ఆయుధాలు అందుతున్నాయని భారత ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. 2021లో దక్షిణ బెంగాల్లోని 24 పరగణాలో అమెరికా తయారీ పిస్టళ్లు బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. అంతేకాదు మయన్మార్లో భారీ ఎత్తున తయారయ్యే అక్రమ ఆయుధాలు
బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్లోకి వస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో సరిహద్దుల్ని అప్రమత్తం చేశాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా ఉంటున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని మరింత మంది బంగ్లాదేశీయులు దేశంలో చొరబడే వీలుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో పోలీస్ బలగాలను, నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. ఉత్తరాఖండ్లోని బంగ్లాదేశీయులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వలస వెళితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. మొత్తంగా బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు కొనసాగినంత కాలం ఆ ప్రభావం భారత్పై పడక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.